శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 38వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. అక్రూరుడు మధుర నుండి బృందావనానికి పయనిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భక్తితో తన్మయమైపోయి స్వామివారి ఆలోచనలోనే గడుపుతూ ఆ స్వామి యొక్క పాదపద్మాలు, కరస్పర్శ, ఆలింగన సౌఖ్యము, చరణస్పర్శ మొదలైనటువంటివన్నీ తలుచుకుంటూ ప్రయాణం అవుతున్నాడు. అట్లాంటి ఆలోచనలతో అక్రూరుడు బృందావనానికి చేరి స్వామివారి యొక్క పాద పద్మాలని ఎలా చేరుతున్నాడు అనేటువంటిది నేటి ఘట్టంలో మరికొన్ని శ్లోకాలలో మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 38వ అధ్యాయం. దీంట్లో మనం అంతకుముందు 23 శ్లోకాల వరకు పూర్తి చేసుకుని ఉన్నాం. 24వ శ్లోకం నుంచి సుఖ ఉవాచ, శ్రీ సుఖ ఉవాచ దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. ఇతి సంచింతయన్ కృష్ణం స్వఫల్కతనయోధ్వని రథేన గోకులం ప్రాప్తః సూర్యశ్చాస్తగిరిం నృప. అంతకుముందు అక్రూరుడు బలరాముణ్ణి ఎలా కలుసుకుంటాను అని కూడా అనుకున్నాడు. అవన్నీ తలుచుకుంటూ అలా అలా పొద్దున ప్రయాణం ప్రారంభించినటువంటి అక్రూరుడు మధుర నుంచి బయలుదేరి సూర్యాశ్చ అస్తం గిరిం, సూర్యశ్చ అస్తం గిరిం, సూర్య భగవానుడు అస్త్రాద్రికి చేరుకునే సమయానికి గోకులానికి చేరుకున్నాడు. గోకులం ప్రాప్తః ఎలా అంటే ఇతి సంచింతయన్, ఈ విధంగా ఆలోచిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చింతనలోనే ప్రయాణిస్తూ కృష్ణ పరమాత్ముణ్ణి ఆలోచిస్తూ స్వఫల్క తనయో అని ఇక్కడ పేరిచ్చాడు. అక్రూరుడి యొక్క తండ్రి పేరు ఇక్కడ ఇచ్చాడు. అక్రూరుడి తండ్రి పేరు మనం చెప్పుకున్నాం, పరిచయం చేసుకున్నప్పుడు. స్వఫల్కుడు అనేటువంటి ఆయన మహానుభావుడు. ఆయన యొక్క గొప్పతనం కూడా మనం చెప్పుకున్నాం. స్వఫల్కుడు ఆయన ఉన్న చోట వర్షాలు పడతాయి. ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే వర్షాలు పడవు. అది గొప్పతనం. స్వఫల్కుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని కాశీరాజు పిలిపించుకుని మరి తన రాజ్యంలో, కాశీరాజ్యంలో వర్షాలు పడకపోతే స్వఫల్కుని పిలిపించుకుని వర్షాలు పడటం కూడా చూసి, ఆయన యొక్క గొప్ప మహిమను చూసి తన కన్యనిచ్చి వివాహం చేయటం కూడా జరిగింది. వారిద్దరికి పుట్టినటువంటి వాడు అక్రూరుడు. అక్రూరుడికి కూడా ఆ విధమైనటువంటి ప్రతిభ ఉంది అనుకుని చెప్పి యాదవులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ తర్వాత ద్వారక నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్రూరుని పిలిపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం, తర్వాత వివరంగా చెప్పుకుంటాం. ఇక్కడ తండ్రి పేరు స్వయంగా ఇచ్చేశాడు వ్యాస భగవాన్. స్వఫల్కతనయో అధ్వని, అధ్వని అంటే మార్గమునందు. మార్గమునందంతా కృష్ణ పరమాత్ముని యొక్క చింతనలో గడిపి 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 రథేన, రథ ప్రయాణంతో గోకులం ప్రాప్తః సూర్యశ్చ అస్తగిరిం, సూర్యాస్తమయ సమయానికి గోకులానికి, బృందావనానికి వెళ్ళాడయ్యా మహారాజా అంటూ పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్ర వారు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే పరమాత్ముడి యొక్క అందమైనటువంటి పదాని తస్యాఖిల లోకపాల కిరీట దుష్టామల పాదరేణో అంటూ వర్ణిస్తున్నారు. అక్కడ దేవాది దేవతల చేత కూడా కీర్తించబడేటువంటి పాదపద్మాలు. భగవంతుడు, దేవాది దేవతలు, ఇంద్రాది దేవతలందరూ కూడా వారి కిరీటాల యొక్క మణుల కాంతి చేత పరమాత్ముడి యొక్క పాద ధూళిని అలా
కిరీటాలతో పాటుగా ఉంచి అలా నమస్కారం చేసి స్వామివారి యొక్క పాద రేణువులు అంటేట్టుగా నమస్కారం చేసుకుని మరి తరించిపోయినటువంటి పాదపద్మాలవి. పదాని తస్య అఖిల లోకపాల కిరీట జుష్టామల పాదరేణో అంటున్నారు అక్కడ. దదర్శ గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాన్యబ్జయవాంకుశ యవాంకుశాద్యై విలక్షితాన్యబ్జ యవాంకుశాద్యై. అనేకమైనటువంటి పాద చిహ్నాలు ఏవైతే మనం చెప్పుకున్నామో పరమాత్ముని యొక్క పాదాలలో ఉండేటువంటి అబ్జము, యవలు, అంకుశము మొదలైనటువంటి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చిహ్నాలతో కూడుకున్నటువంటి స్వామివారి యొక్క పాదపద్మాలు, దివ్యమైనటువంటి చిహ్నాలతో శోభాయమైనటువంటి పద్మాలు, అలాగే పద్మము, యవలు, అంకుశము మొదలైనటువంటి చిహ్నాలు స్వామివారి యొక్క పాదం. పదాని తస్యాఖిల లోకపాల, సమిస్తమైనటువంటి లోకపాలకులు ఎవరైతే ఉన్నారో పంచదిక్పాలకులు, అష్టదిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళు, గ్రహాది దేవతలు, ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరి చేత కూడా వారి యొక్క కిరీట జుష్ట అమల పాదరేణు, వారి యొక్క కిరీటాలతో పాటుగా శిరస్సు వంచి మరి స్వామివారి యొక్క పాద రేణువులు తాకేట్టుగా నమస్కారం చేసుకుని ఆ స్వామివారి యొక్క పాదాలకు నమస్కారం చేస్తున్న సందర్భంలో ఎంత అద్భుతమైన సన్నివేశం. ఇంద్రుడు అలాగే దండం పెట్టి వెళ్ళాడు, బ్రహ్మాది దేవతలు వచ్చి దండం పెట్టి వెళ్ళారు. అలాగే అట్లాంటి పరమాత్ముని యొక్క పాద చిహ్నాల్ని వర్ణించుకుంటున్నాడు అక్కడ. ప్రణమిల్లుతూ అలా పరవశించిపోతూ ఉంటారు కదా దేవతలందరూ కూడా. అట్లాంటి పాద చిహ్నాలు విలక్షితాని అబ్జయవ అంకుశాద్యై, ఎవరిలో లేనటువంటి పాద చిహ్నాలు, స్వామివారి యొక్క పాదాలలో మాత్రమే ఉన్నటువంటి ఈ చక్కటి చిహ్నాలు ఏవైతే ఉంటాయో ముఖ్యమైనవి 16 చిహ్నాలు. అసలైతే మొత్తం 19 చిహ్నాలు మనం వివరంగా ఒక పాఠం అంతా దాని గురించి చెప్పుకున్నాం. అటువంటి ఆ చిహ్నాలు కలిగినటువంటి ఆ పాదపద్మాలని దదర్శ, అక్రూరుడు చూశాట. ఎక్కడ చూశాడంటే గోష్ఠే దదర్శ క్షితి కౌతుకాని గోష్ఠే దదర్శ. క్షితి అంటే భూమి, భూమాతకి కౌతుకం అలంకారప్రాయమైనటువంటి స్వామివారి యొక్క పాద చిహ్నాలు కలిగినటువంటి ఆ పాదముద్రల్ని బృందావనంలోకి ప్రవేశిస్తూ ఉండగానే అక్రూరుడు చూశాట. భూమాతకి అలంకారం ఆ స్వామివారి యొక్క పాదపద్మాలు. అటువంటి అలంకారప్రాయమైనటువంటి పాదాలని నేను చూశానయ్యా అనుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా కూడా శుకయోగేంద్ర వారు పరీక్షితుడికి చెప్తూ తద్దర్శనాహ్లాద వివృద్ధ సంభ్రమ ప్రేమ్నోద్వరో మాశ్రు కళాకులేక్షణ రథాత్ అవస్కంద్య సతేష్వచేష్టత ప్రభోరమూన్యంఘ్రిరజాంస్యహో ఇతి. తద్దర్శన ఆహ్లాద వివృద్ధ సంభ్రమ, స్వామివారిని చూసేటప్పటికీ ఆ పాదరేణువులతో పులకితమైపోతున్నాడు చూసి. తద్దర్శన ఆహ్లాద వివృద్ధ సంభ్రమ, ఆశ్చర్యానందాలు కలిగే ఒక్కసారిగా అక్రూరుడికి ఆ పాదపద్మాలు, ఆ గుర్తులు చూసేటప్పటికి. ఇన్నాళ్ళు దేనికోసమైతే పరితపించిపోయాడో ఆ తపించినటువంటి ఆ పాదపద్మాలు అక్కడ కనిపించాయి. వెంటనే ఆయనలో ఉన్నటువంటి ఆనంద అతిశయం ప్రేమ్నోద్వరోమాశ్రు, రోమా ప్లస్ అశ్రు కళాకులేక్షణ, చక్కటి ప్రేమానంద భరితమైనటువంటి ఆనందం పక్కన కలిగితే, అంతేకాకుండా ఈ రోమాంచితమైనటువంటి ఆనందం, రోమ అశ్రు, ఓ పక్కన ఏమైనా రోమాంచితం కలిగింది, ఒంట్లో పులకింతలు కలిగినాయి. రెండో పక్కన ఏమన్నా అశ్రుకళాకులేక్షణ, ఎట్లాంటి నేత్రములతో నిండిపోయినాయి ఆయన యొక్క నేత్రములు అంటే ఆనంద భాష్మాలతో తడిసిపోయినాయి ఆయన నేత్రములు. ఆ అక్రూరుడి యొక్క నేత్రములు ఆనంద భాష్పాలతో పులకరించిపోతున్నాడు ఓ పక్కన, ప్రేమానంద భావాలతో ఆనంద పరవశుడైపోతున్నాడు ఓ పక్కన. అట్లాంటి అక్రూరుడు రథావద స్కంద్య సతేష్వచేష్టత. రథాత్ అవస్కంద్య, ఒక్కసారిగా రథము నుంచి కిందకి దిగి, ఆహా ఇవి కదా కృష్ణ పరమాత్ముని యొక్క పాద చిహ్నాలని చెప్పి ఆ పాద రేణువుల్ని అనుకుని వాటిపైన అలా కొల్లి అచేష్టత దొల్లుతున్నట్ట. ప్రభోరమూన్యంఘ్రిరజాంస్యహో ఇతి. ఏమని దొల్లుతున్నాడంటే ఒక్కసారిగా రథం నుంచి దూకి ఆ మట్టి మీద, ఆ ఇసుక మీద, పాద రేణువుల మీద దొల్లుతున్నట్ట.
అంఘ్రి అమూని అంఘ్రి రజాం. అమూని అంటే ఈ పాదరేణువుల చిహ్నములే కదా ఆ మా ప్రభువు యొక్క పాద చిహ్నాలు. అంఘ్రి రజం పాద రేణువుల యొక్క పాద చిహ్నాలు, ఆ ధూళి, ఆ రజస్సు. అహో ఎంత భాగ్యం కదా అని చెప్పి దాని మీద అలా పడి అచేష్టత ఆనందంలో ఏం చేయాలో అది చేశాడు. ఏమిటి అంటే అలా ఒళ్ళంతా పూసుకున్నాడు. ఇప్పటికీ చాలా మంది స్వామివారి యొక్క పాదముద్రల్ని అలా పూజా మందిరాలలో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. భక్తి పారవశ్యం. అలాగే గురువుల యొక్క పాద పద్మాలకు కూడా అంత శక్తి ఉంటుంది. ఇది స్వయంగా పరమాత్ముని యొక్క పాదపద్మం. అటువంటి ఆ పాదపద్మాన్ని చూసేటప్పటికీ ఆ ఇసుకలో ఆ మట్టి రేణువులనే చూసుకుని అలా ఒళ్ళంతా పూసుకున్నాడు. అచేష్టత ప్రభోరమూన్యంఘ్రిరజాంస్యహో ఇతి అంటూ. అటువంటి పాదపద్మాలని చేరుకుంటే ఇక జీవితం ధన్యమైనట్టే అనుకుంటూ 27వ శ్లోకంలో అనుకుంటున్నాడు. ఎట్లాంటి పాదపద్మాలు? ఇదిగో ఇప్పుడు చూశాడు, చిహ్నాలు చూశాడు, ఒళ్ళంతా పూసుకున్నాడు ఆ రజస్సుని. ఇక స్వయంగా చూస్తే ఇంకెంత భాగ్యం. దేహం భృతా మియానర్థో హిత్వాదంభం భియం శుచం సందేశాద్యో హరేర్లింగ దర్శన శ్రవణాదిభిః. దంభం భియం శుచం 3 పదాలు పెట్టాడు. అంటే దంభం అంటే విపరీతమైనటువంటి గర్వము, భియం భయము, శుచము అంటే దుఃఖము, మనసులో ఉండేటువంటి వ్యధ, దుఃఖము, మనోవ్యధ మొదలైనటువంటివన్నీ కూడా హిత్వా అవన్నీ వదిలిపెట్టేసి, అంటే మానవులకి ప్రతి ప్రాణికి ఉండేటువంటివి ఇవన్నీ కూడా. అహంకారం ఉంటుంది, గర్వం, భయం ఉంటుంది, శుచం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మనోవ్యాధులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఎవరికి ఉంటాయి ఇవన్నీ అంటే దేహం భృతాం ఇయానర్థ. దేహం భృతాం అంటే దేహధారులైనటువంటి ప్రతి నరుడికి ఉండేవి ఇవన్నీ కూడా. అట్లాంటి వాటిని అన్నిటినీ వదిలిపెట్టేసి, అవన్నీ ఏమిటాయి అంటే అవగుణములు అవన్నీ. అట్లాంటి వాటిని వదిలిపెట్టేసి పవిత్రమైనటువంటి సందేశాద్య. సందేశాద్య అంటే పవిత్రమైనటువంటి చరిత్ర. సందేశాద్య అంటే చరిత్ర, వృత్తాంతము అనే దానం. స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి ఏ నడవడిక, ఏ సచ్చరిత్ర ఏదైతే ఉంటుందో అటువంటి ఆ చరిత్రల్ని, ఆయన యొక్క లీలలని హరే లింగ దర్శన శ్రవణాదివి. స్వామివారి యొక్క ఆ లింగం స్వరూపం, స్వామివారి యొక్క స్వరూపాన్ని దర్శించడం వలన గాని, స్వామివారిని గురించిన శ్రవణాదివి, శ్రవణ మనన నిధిధ్యాస మొదలైనటువంటి వాటి వలన గాని, ఇట్లాంటి వాటి వలన ఇలా తరిస్తే అది జీవితం సార్థకమైనట్టు. వాడి జన్మ కదా సార్థకమైనట్టు. అప్పుడు కదా వాడు దేహభృతుడు అయినట్టు, వాడు కదా శివుడైనట్టు, లేకపోతే శవమైనట్టే కదా. అట్లాంటి వాడి యొక్క జన్మ సార్థకమైనట్టు. ఎప్పుడంటే సందేశాద్య. ఆ పరమాత్ముడి యొక్క దివ్య చరిత్రని దర్శించడం వలన గాని, వినటం వలన గాని, చెప్పడం వలన గాని, సేవించడం వలన గాని ఎప్పుడు కలగాలి ఇవన్నీ అంటే ఈ పైన ఈ 3 వదిలిపెట్టి అన్నాడు. ఇవి వదిలిపెట్టకుండా ఇది చేసినా ఉపయోగం లేదు, అది శాశ్వతం కాదు. గర్వము, భయము, దుఃఖము మొదలైనటువంటివన్నీ వదిలిపెట్టి, అహంకారాదులన్నీ వదిలిపెట్టిన తర్వాత అప్పుడు దీంట్లోకి వస్తే అప్పుడు ఆ జీవి ధన్యుడైనట్టు లెక్క. దేహభృత అటువంటి ఆనంద పారవశ్యం, అప్పుడు వచ్చేటువంటి ఆనంద పారవశ్యం ఏదైతే ఉంటుందో ఆ పారవశ్యమే జీవిత పరమాత్మ అనేటువంటి దాని అర్థం. అటువంటి దీనివల్ల జీవితాలు సార్థకమవుతాయని చెప్పి అక్రూరుడు పారవశ్యంతో ఈ అనుభూతిని పొందుతున్నాడు. ఇప్పుడు కదా నా జన్మ ధన్యమైపోయింది, ఆ పాదరేణువుని స్పృశిస్తేనే నా జన్మ ధన్యమైపోయింది, ఇంకా సేపట్లో ఆ స్వామివారి పాదాలను నేను చేరుకుంటాను, ఇంకెంత జన్మ ధన్యమవుతుందో, సార్థకమవుతుందో కదా అనుకుంటూ బయలుదేరుతున్నాడు. అలా అనుకుంటూ వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్ముని, బలరామకృష్ణుని ఇద్దరిని కూడా చూడటం జరిగింది. ఎట్లా ఉన్నారు ఇక అంటూ, దదర్శ కృష్ణం రామం చ వ్రజే గోదోహనం గతౌ పీత నీలాంబరధరౌ శరదం బురుహేక్షణౌ. అక్కడ వాళ్ళిద్దరిని చూడటం జరిగింది. ఎలా ఉన్నారంటే శరత్కాలంలో చక్కటి కమలనేత్రులైనటువంటి పద్మనేత్రులైనటువంటి పద్మంలాగా చక్కగా ఉన్నటువంటి కన్నులతో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నటువంటి బలరామకృష్ణులు ఇద్దరిని కూడా వ్రజే గోదోహనం గతౌ, వ్రజంలో పాలు పితుకుతూ ఉన్నటువంటి సన్నివేశంలో ఆ పరమాత్మలు ఇద్దరిని చూడటం జరిగింది. లోపల సాయంత్రం పూట అన్నారు అందుకే.
సంధ్యా సమయంలో ఆవుకు పాలు తీస్తూ ఉంటారు పశువులకి. ఆ సమయంలో సాయంత్రం 5, 6 ఆ సమయంలో సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఆ పాలు తీస్తూ ఉంటే పాలు పితికేటువంటి ఆ ప్రదేశంలో ఆ గోశాలలో, పవిత్రమైనటువంటి గోశాలలో గోవిందుణ్ణి గాంచారు అక్రూరుడు. ఇంకేం కావాలి? కృష్ణం రామం చ. చ అంటే కూడా అని అంటారు. ఎవరిని కూడా అంటే రామం చ, రాముణ్ణి కూడా, కృష్ణుడితో పాటు బలరాముణ్ణి కూడా దదర్శ అక్రూర దర్శ. అధికస్య అధికం బలం, కృష్ణుడితో పాటు బలరాముడి. ఈ బలరామకృష్ణులిద్దరినీ కూడా ఆ వ్రజంలో, గోకులంలో పాలు పితుకుతూ ఉండేటువంటి సమయంలో చక్కగా ప్రదోష వేళలో పరమాత్మ యొక్క దర్శనం అయిందంటే ఎట్లా ఉన్నారు వాళ్ళిద్దరు? పీత నీలాంబరధరవు. ఒకరేమన్నా పీత వస్త్రాన్ని ధరించారు, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించారు. రెండో వారేమన్నా నీల వస్త్రాన్ని ధరించారు, నల్లటి వస్త్రం. బలరాముడు ధరిస్తే పీత వస్త్రాన్ని, పచ్చటి పట్టు వస్త్రాన్ని కృష్ణ పరమాత్ముడు ధరించాడు. అంబరము అంటే వస్త్రం. పీత నీలాంబరధరౌ శరదంబురుహేక్షణౌ. చక్కటి పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. కమలపత్రాక్షుడు, అది కూడా శరత్కాలంలో వచ్చేటువంటి కమలపత్రం. కమలం యొక్క చక్కటి పద్మం వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అట్లాంటి స్వామిని వర్ణిస్తున్నాడు. ఇంకా తర్వాత ఎట్లా ఉన్నాడు చూడంగానే ఎలా అనిపించింది అక్రూరుడికి అంటే, కిశోరౌ శ్యామల శ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ సుముఖౌ సుందరవరౌ బలద్విరద విక్రమౌ. కిశోరౌ శ్యామల శ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ సుముఖౌ సుందరవరౌ బలవద్విరద విక్రమౌ. కిశోరౌ చక్కటి యువ కిశోరాల్లాగా, బాలకిశోరాల్లాగా ఉన్నారు. అలా ప్రకాశంగా ఉన్నటువంటి బాలసూర్యులు ప్రకాశిస్తున్నట్టుగా బాల్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా, ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే శ్యామల శ్వేతౌ శ్యామల కోమల కృష్ణ మురారే అంటారు. శ్యామలంగా, కోమలంగా, నల్లగా ఉన్నటువంటి వాడు శ్యామలం ఒకడు. తమ్ముడు ఏమన్నా నల్లగా ఉన్నాడు, అన్నగారు ఏమన్నా శ్వేతౌ శ్వేతవర్ణంతో తెల్లగా ప్రకాశిస్తూ తెల్లగా ఉన్నాడు పాండువర్ణంతో. అట్లాంటి వాళ్ళిద్దరూ ఒకరు నలుపు, ఒకరు తెలుపు. శ్రీనికేతౌ, శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి నెలవైనటువంటి వాళ్ళు, లక్ష్మికి ఆలవాలమైనటువంటి వాళ్ళు లాగా ఉన్నారు. అంటే ఐశ్వర్యవంతులుగా కనిపిస్తున్నారు చక్కగా. బృహద్భుజౌ, బృహత్ మహత్తరమైనటువంటి, సౌష్ఠవమైనటువంటి, బలవత్తరమైనటువంటి భుజములు కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు ఆ వయసుకి వాళ్ళిద్దరు కూడా. సుముఖౌ సుందరమైనటువంటి ముఖం, ఆకర్షణీయమైనటువంటి ఆకృతిలో ఉన్నారు. సుందరవరౌ సుముఖౌ సుందరవరౌ బాలవిత్ బాలద్విరద విక్రమౌ. ద్విరద అనే పదానికి అర్థం చూసారా? ద్విరద అంటే ఏనుగు. ఎలా ఉన్నారట అంటే వాళ్ళిద్దరంటే బాలద్విరదులు అంటే గున్న ఏనుగులు. గున్న ఏనుగులు చూడటానికి ఎంత చక్కగా సుందరంగా ఉంటాయో, ఆకర్షణీయంగా ఉంటాయో అలా చూడముచ్చటగా ఉన్నారు వారి యొక్క పరాక్రమంతో. బాలద్విరద విక్రమం, గున్న ఏనుగులు చూడముచ్చటగా ఎంత సుందరంగా ఉంటాయో, వాటి అల్లరితో, వాటి ఆగడాలతో, వాటి పరాక్రమాలతో అవి కూడా గంతులేస్తుంటాయి, పరిగెడుతూ ఉంటాయి. అవి చేయాల్సిన ప్రదర్శన ఆ వయసుకి అవి చేస్తూ ఉంటాయి. అట్లా వీళ్ళిద్దరూ మంచి విక్రమ పరాక్రమంతో, బృహద్భుజములతో, సౌష్ఠవమైనటువంటి బాహువులతో గున్న ఏనుగుల వలె ఉన్నారు అని అర్థం. గున్న ఏనుగు అని ఎందుకు పెట్టారంటే అక్కడ యువ కిషోరం, బాలకిషోరులు అని ముందే పదం పెట్టారు కాబట్టి కిషోరౌ. ఆ కిషోరౌ ఔకారాలు వచ్చాయంటే చివరిలో ఇద్దరు అని సంబోధన, ద్వివచన భాష. అంతేకాకుండా పాద చిహ్నాల గురించి, ఆ పాద చిహ్నాల యొక్క వర్ణన చేస్తూ ప్రేమామృతమైనటువంటి ఆ పాద చిహ్నాలను వర్ణిస్తారు. ధ్వజ వజ్రాంకుశాం భోజైశ్చిహ్నై తైరంఘ్రిభిర్ధ్వజం శోభయంతౌ మహాత్మానవనుక్రోశస్మితేక్షణౌ. అటువంటి పాద పద్మాలు కలిగినటువంటి వాళ్ళిద్దరు కూడా కళకళలాడుతూ వారి ముఖ శోభలు అపూర్వంగా ఇక ఎట్లా చూస్తున్నారు అంటే ధ్వజ వజ్రాంకుశ, ఓ పక్కన ధ్వజము, వజ్రము, అంకుశము, అంభోజము, పద్మం అంభోజము. అంభోజై చిహ్నై చిహ్నితై, అటువంటి చిహ్నములతో అలంకరించబడినటువంటి అంగ్రిభిర్ధ్వజం, అంగ్రిభిర్వ్రజం, అంగ్రిభి వ్రజం. వ్రజము అంటే బృందావనం.
అటువంటి పాద చిహ్నాలతో ఈ బృందావనం అంతా పావనమైపోయింది, పవిత్రమైపోయింది. ఎటువంటి పాద చిహ్నాలంటే ఇటువంటి చిహ్నములు కలిగినటువంటి పాద పద్మాలతో మొత్తం వ్రజమంతా కూడా ధ్వజవజ్రాంకుశాంభోజైశ్చిహ్నితైరంగ్రిభిర్వ్రజం శోభయంతో మహాత్మానావనుక్రోశస్మితేక్షణౌ. అటువంటి వ్రజవాసులందరినీ ఓ పక్కన వ్రజవాసుని తరించడమే కాకుండా బృందావనం ఎంత అదృష్టం చేసుకుంది, ఎంత మహత్తు కలిగింది. ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం మీకు. ఒకటి కాశీ ఒకటి, పురి ఒకటి, బృందావనం ఒకటి, ఈ మూడు కూడా పరమాత్ముని యొక్క పాద నిక్షేపాలతో పవిత్రమైనటువంటి అణువణువు పవిత్రమైనటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశంలో మనం అలా దిగి అలా ఆ భూమిని అలా దండం పెట్టుకున్నా చాలు, కృష్ణ పరమాత్ముడిని మనం స్పృశించినట్టే భావన. అట్లా వ్రజమంతా కూడా ఎక్కడ చూసినా ఇదిగో ఈ పాద చిహ్నాలే కనిపిస్తున్నాయి. అట్లా దాంతో శోభయంతో మహాత్మానౌ అనుక్రోశస్మితే క్షణౌ. అనుక్రోశ అనే పదం ఉంది చూసారా? అనుక్రోశ అనే పదానికి అర్థం దయతో, కరుణతో, చక్కటి కరుణతో కూడినటువంటి స్మిత ఈ క్షణం, చిరునవ్వుతోనూ చక్కటి చూపులతోనూ కరుణార్ద్రమైనటువంటి చూపులతో ఆ వస్తున్నటువంటి అక్రూరుని దయతో ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి వారి యొక్క చూపులు, వాళ్ళిద్దరి యొక్క చూపులన్నీ కూడా. ఆ తర్వాత పరమాత్ముడు దగ్గరికి వెళ్తాం. ఉదార రుచిర క్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ. వారిద్దరు ఎట్లాంటి వాళ్ళు? స్నాతౌ శుభ్రంగా శుచిగా స్నానం చేసినటువంటి వాళ్ళు. స్రగ్విణౌ చక్కటి రత్నాల హారాలు మాలలు ధరించినటువంటి వాళ్ళు. వనమాలినౌ రత్నాల మాలలే కాకుండా, హారములే కాకుండా చక్కటి వనమాల, తులసి మాలలు, వనమాలలు చక్కటివి ధరించినటువంటి వాళ్ళు. స్రక్కన్నా కూడా ఇక్కడ మాలే. స్రగ్విణౌ అంటే చక్కటి మాలలు ధరించిన వాళ్ళు. ఇక్కడ మరి వనమాల ఉంది కాబట్టి ఇక్కడ స్రగ్విణవుకి మనం రత్నాల హారము మొదలైనటువంటివి తీసుకోవచ్చు. చక్కగా తల్లి వేసేటువంటి బంగారు మాలలు, హారాలు ఏవైతే ఉంటాయో అట్లా. వనమాలినౌ అటువంటి వనమాలి, వనమాలను ధరించినటువంటి వాళ్ళు, వన సంరక్షకులైనటువంటి వాళ్ళు, గోకులానికి సంరక్షకులైనటువంటి వాళ్ళు వనమాలి. వనమాలినౌ ఉదార రుచిర క్రీడౌ ఉదారము చక్కటి చిన్నపిల్లలు ఆ వయసులో ఏ లీలలైతే ఆడుకోవాలో, ఏ క్రీడలైతే ఆడుకోవాలో అటువంటి క్రీడలతో ఆనందంగా గడుపుతున్నటువంటి వాళ్ళిద్దరు. ఉదార రుచిర క్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ చక్కగా శుచిగా స్నానం చేసిన తర్వాత చక్కటి శరీరానికి, దేహానికి రాసుకునేటువంటి ఏవైతే గంధములు, అలాగే చందనము మొదలైనటువంటి చందనాదులు ఏవైతే ఉంటాయో, పుణ్యగంధ అనులిప్త అంగం చక్కగా రాసుకోబడినటువంటి అంగములు కలిగినటువంటి ఈ బాలురిద్దరు కూడా విరజవాససౌ నిర్మలమైనటువంటి వాసస అంటే పదానికి అర్థం వస్త్రములు అని. నిర్మలమైన, శుభకరమైన, శుచి అయినటువంటి వస్త్రములను ధరించి చక్కగా, ఎటువంటి వస్త్రాలు అనేటువంటి పైన చెప్పారు, పీతాంబరం, నీలాంబరం. విరజవాససౌ శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారయ్యా వాళ్ళిద్దరు కూడా. వాళ్ళ యొక్క లీలలు, వాళ్ళ క్రీడలు కూడా వాళ్ళ వయసుకి తగ్గట్టుగా ఉదారంగా ఉన్నాయి, భయంకరంగా లేవు, ఉదారంగా ఉన్నాయి. అట్లాంటి స్వామిని ప్రధాన పురుషావాద్యౌ జగత్హేతూ జగత్పతి అవతీర్ణౌ జగత్యర్థే స్వాంశేన బలకేశవౌ అంటూ వర్ణించారు. ప్రధాన పురుషౌ వాళ్ళిద్దరు ఎవరయ్యా అంటే బలరామకృష్ణులు ఇద్దరు కూడా ప్రధాన పురుషుడు. ప్రధాన పురుషౌ ఈ వా అనే అక్షరం దగ్గర విడతీసుకుంటేనండి పురుషౌ ఆద్యౌ అనే పదం వస్తుంది. ఆద్య పురుషుడు, మొట్టమొదటి వారు సృష్టికి, జగత్తుకి ఆద్యులైనటువంటి వారు ఇద్దరు. జగత్ హేతు ఈ పదాన్ని విడతీస్తే జగత్ ప్లస్ హేతు అంటే కారణం. జగత్తుకి కారకులు, సృష్టి స్థితి లయకు కారకులైనటువంటి వాళ్ళు. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకి, విశ్వానికి కారకుడు ఎవరయ్యా అంటే వీరు. అంతేకాకుండా ఆ జగత్తుని రక్షించేటువంటి వారు భర్త, పతి, జగత్పతి. ప్రధాన పురుషౌ ఆద్యౌ జగత్హేతు జగత్పతి. అట్లాంటి వాళ్ళు జగత్యర్థే అవతీర్ణి, కేవలం జగత్తుని రక్షించడం కోసమని చెప్పి అవతీర్ణౌ అవతరించినటువంటి వాళ్ళు. అవతీర్ణ అంటే ఈ మానవ రూపాలలో ఇక్కడ ఈ బృందావనంలో యాదవ వంశంలో అవతరించినటువంటి వాళ్ళు.
ఎవరి అంటే స్వ అంశేన బలకేశవో, వారి వారి అంశాలతో ఒకడు బలరాముడు గాను మరొకడు కేశవుడు గాను ఇక్కడ ఉద్భవించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేయడానికి అవతరించినటువంటి పుణ్యాత్ములైన పుణ్యపురుషులు ఆద్యులు అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి కీర్తిస్తూ, దిశో ఇదంతా కూడా అక్రూరుడు ఆ రథంలో వాళ్ళని చూశాడు, చెప్తా వస్తున్నాడు అని చెప్పి చివరికి అక్రూరుడు ఏం చేస్తున్నాడో చెప్తాడు సుఖయోగేంద్రుడు వారు. పరీక్షిత్తు తన్మయమైపోతూ ఉంటాడు ఇప్పటికి. అయ్యో నేను మిస్ అయిపోయాను అనుకుంటూ ఉండాలి వినేవాళ్ళు. దిశో వితిమిరా రాజన్ కుర్వాణౌ ప్రభయా స్వయా యథా మరకతః శైలో రౌప్యశ్చ కనకాచితౌ. దిశో వితిమిరా రాజన్ అంటే సమస్తమైనటువంటి అంధకారాన్ని పటాపంచలు చేస్తూ తన యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశంతో దిక్కులనంతా ప్రకాశవంతం చేసేటువంటి విధంగా ఆ కుమారులిద్దరు కూడా చక్కటి ప్రభావంతో ప్రకాశంతో కుర్వాణౌ ప్రభయా స్వయాప్రభయ అంటే వారి వారి దివ్య తేజస్సులతో దిక్కులని ప్రకాశింపచేస్తూ అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతూ అన్ని దిక్కులా చక్కటి వారి కాంతుల్ని వ్యాపింపజేస్తూ ఎలా ప్రకాశిస్తున్నారంటే యథా మరకత శైల, మరకత పర్వతం, యథా మారకత అని ఇచ్చారు అక్కడ. మరకత అని ఉంటే బాగుంటుంది. మారకత శైల, మరకత అంటే మరకతంతో చేయబడిన పర్వతం మారకత అని యథా మారకత శైల అంటే మొత్తం అంతా మరకత శిల. అది కూడా ఎలాంటి శిల? లోపల ఏమీ లేదా అంటే ఎందుకు లేదండి, బ్రహ్మాండంగా ఉంది. లోపలంతా ఆ మరకత శిల నిండా కనకాచితౌ, కనకము అంటే బంగారం, సువర్ణమైనటువంటి నిధులతో నిండిపోయినటువంటి ఓ పెద్ద నీలమేఘతో ఉన్నటువంటి పెద్ద కొండ. ఎవరంటే మా కృష్ణుడు అనేటువంటి కొండ. యథా మారకత శైల, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడంటే ఆంచి ఇంద్రనీల పర్వతంగా ఉన్నాడు. పూర్తిగా ఇంద్రనీలం కాదు, లోపల బ్రహ్మాండమైన బంగారు గనులు, గుణాలనేటువంటి బంగారు నిధులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఇంద్రనీల శిలతో ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. మరి పక్కన మా అబ్బాయి అన్నగారు ఎలా ఉన్నారంటే రౌప్యశ్చ కనకాచితో అన్నారు. ఈ కనకాచితో అనేది రెండింటికి అన్వయించుకోవచ్చు. అన్నగారు ఎలా ఉన్నారంటే ఆయన వెండి కొండ కదండి. రౌప్యశ్చ అంటే వెండి, రజతంతో చేయబడినటువంటి వెండి కొండ. అది కూడా ఎట్లా ఉంది? కనకాచితో రౌప్యశ్చ, లోపల బంగారు గనులతో నిక్షిప్తమై ఉన్నటువంటి వెండి కొండ ఒకరైతే, మరొకరు బంగారు నిధి నిక్షేపాలతో నిండినటువంటి అద్భుతమైనటువంటి ఇంద్రనీల మణితో నిండిన పెద్ద శిల మహానుభావుడు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి తేజస్సులతో తిమిరాంధకారాలనంతా పారద్రోలుతూ దిక్కులని అలా ప్రకాశింపచేస్తూ ఉన్నారయ్యా మహారాజా అంటూ పరీక్షిత్ మహారాజుకి చెప్తూ, అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ బలరామకృష్ణుని ఇద్దరిని చూడంగానే పరిస్థితి ఎలా ఉంది? అక్రూరుడి పరిస్థితి. ప్రధాత్తూర్ణమవప్లుత్య సోక్రూర స్నేహ విహ్వలః పపాత చరణోపాంతే దండవద్ రామకృష్ణయోః. అంతే, బలరామకృష్ణుని ఒక్కసారిగా చూశాడు బృందావనంలో. ఆ పాలు పితికే సమయంలో, ఆ వ్రజంలో, ఆ గోకులంలో చూసేటప్పటికీ బలరామకృష్ణుని ఒక్కసారి దర్శించగానే అక్రూరుడు ఏం చేశాట? రథాత్తూర్ణమవప్లుత్య, తూర్ణం వెంటనే ఇక ఆలస్యం చేయకుండా అవప్లుత్య ఒక్క దూకు దూకేశాడు. మొత్తం నుంచి రథం నుంచి దూకి కిందకి దిగి వెంటనే ఆయన సోక్రూర స్నేహ విహ్వలః. స్నేహము అంటే ఆత్మీయత, అనురాగము, ప్రేమ మొదలైనటువంటివన్నీ అలా ఒక్కసారి పొంగు వచ్చేసి స్వామి మీద ఇన్నాళ్ళ నుంచి బ్రేక్ పడి ఆగిపోయి లోపల నిగ్రహించుకున్నటువంటి ఆ ప్రేమ అంతా కూడా పొంగి అలా స్వామి మీద కురిపించేశాడు. సోక్రూర విడిచిస్తే సహా అక్రూర. ఆ అక్రూరుడు ప్రేమాతిశయంతో ఒక్కసారిగా పపాత చరణో పాంతే, ఈ పదం పెట్టారు చూసారా? పపాత అంటే పడిపోయాడు అంతే ఒక్కసారిగా. చరణోపాంతి, ఆ చరణాల దగ్గర పడిపోయాడు. ఇక ఆనంద బాష్పాలు అంతా ఇంత స్వామివారి చరణాలు పట్టుకుంటే ఇంకేం కావాలి? దండవద్ రామకృష్ణయో, ఆ రామకృష్ణుడి యొక్క చరణాలని పట్టుకుని ఒక్కసారిగా నమస్కారం చేసి అలా పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేసేసాడు. ఇంకేం కావాలండి? ఇక అన్నీ వదిలిపెట్టేసి ఈ పాదాలు ఉంటే చాలు, ఇంకేం. ఇప్పటిదాకానే ఉన్నా అన్నీ ఉన్నాయి, ఇంకేం అక్కర్లేదు అనుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు?
తన తప్పు తెలుసుకున్నాడు. అవన్నీ అక్కర్లేదు, ఇది సుఖమైంది. అసలైనటువంటి నిధి ఇది. నిధి చాలా సుఖమా అన్నాడు త్యాగరాయ స్వామి. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పల్కు మనసా, నిధి చాలా సుఖమా. అట్లాంటి నిధి దక్కింది ఇప్పుడు. ఎట్లాంటి నిధి? ఈ చరణాల కోసం ఎంత తప్పించిపోయాడు పాపం ఇన్నాళ్ళు. ఇప్పటి వరకు ఏమనుకున్నాడు? అవి ముఖ్యం అనుకున్నాడు. ఏవైతే వస్తువులు ఉన్నాయో, దధినవనీత క్షీరములు రుచియో, దాశరథి జాన భజన సుధారసము రుచియో. ఇప్పుడు తెలిసి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు, దధి, క్షీరము ఇవన్నీ రుచి కాదు. అసలైనటువంటి రుచి ఎక్కడ ఉందంటే దాశరథి యొక్క చరణాబ్జములు ఏవైతే ఉన్నాయో ఇది రుచి అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాడు, అందుకున్నాడు. ఆ పాదాలు పట్టుకునేటప్పటికీ ఆహా అనుకున్నాడు. పపాత అనే పదం అద్భుతమైనటువంటి, పడిపోవడం అంతే. స్వామివారి చరణాలు చూడగానే పడిపోయాడు. రథం నుంచి దూకడం అయిపోయింది, పాదాల మీద పడిపోవడం అయిపోయింది. అలా సర్వస్య శరణాగతి అంటే ఆ ప్రదేశానికి, ఆ స్థితికి వచ్చేటప్పటికి అక్రూరుడిలో ఉన్న ఆనందము అది అర్థం చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మలు బలరామకృష్ణ ఇద్దరు తర్వాత ఏం చేశారనేది ఇంకొక 10 శ్లోకాలు ఉన్నాయి. రేపటి ఘట్టంలో ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి